శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల తొలి 10 రోజులలో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ఒక చిన్న గమనిక, అదేమిటంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు, జూన్ 7 నుంచి జూలై 28 వరకు మీనరాశికి 6వ స్థానంలో, అంటే మీనం నుంచి ప్రారంభిస్తే 6వ రాశిలో కుజకేతువుల యొక్క కలయిక జరుగుతుంది, సంఘర్షణ. దీన్ని జ్యోతిష పరిభాషలో పిశాచయోగము అంటారు. పిశాచయోగం అనగానే ఇది భూతాలు, ప్రేతాలు, పిశాచాలను మాత్రం అనుకోవద్దు. పిశాచయోగము అంటే ఇది ఒక అదృశ్య అవయోగము. అదృశ్య అవయోగము. దృశ్యం అంటే కంటికి కనపడేది, అదృశ్యం అంటే కంటికి కనపడదు. ఏదో సడన్గా రావచ్చు, వెళ్తుంటాం, బై మిస్టేక్ కాలు జారి కింద పడవచ్చు, అంతే. అది కనుక వాస్తవంగా చెప్పాలంటే జూన్ 7 నుంచి జూలై 28 వరకు హడావుడిగా నడవద్దు. దీని ప్రభావం దేశాలపైన, రాజకీయ నాయకులపైన, వాతావరణ పరిస్థితులపైన, వైరస్ వ్యాప్తిపైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది. కొంత సరిహద్దు దేశాల మధ్య దీని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఇక మీనరాశి జాతకులు వారి ఆరోగ్య విషయాల్లో ఏదైనా చిన్నపాటి తేడా కనపడితే వైద్యుని సంప్రదించండి. అలాగే ఇవ్వవలసిన బాకీలు ఏదైనా ఉంటాయి కదా, రుణభారం ఉంటుంది. ఆ రుణభారం అవతల వారు ఒత్తిడి చేస్తుంటే కనుక ముందుగా వారిని ఏదో ప్రకారంగా నచ్చజెప్పుకోవడానికే ప్రయత్నం చేయండి. మీకు రావాల్సింది కావచ్చు, ఇవ్వవలసింది కావచ్చు. అలాగే అనవసరంగా శత్రువుల పైన కాలు దువ్వవద్దు. ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే హడావిడిగా వాటర్ తాగేవారు బయట నుంచి వచ్చేసి బాగా శ్రమపడి వచ్చి రుప్పుతూ వచ్చి వాటర్ తాగేస్తారు. కొంచెం నిదానంగా తాగడానికి ప్రయత్నం చేయండి. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. వేగంగా నడపవద్దు. వంట పనులు చేసేటువంటి వారు నిదానంగా ఆ గ్యాస్ స్టవ్ దగ్గర తగు జాగ్రత్తలు, సూచనలు తీసుకోండి. అలాగే కరెంటు విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అగ్నితో సంబంధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి చోటకు జాగ్రత్తగా ఉండాలి. పూజా కార్యక్రమాల దగ్గర శారీస్ కట్టుకొని పూజ చేసేటప్పుడు ఆ అగరబత్తి కావచ్చు, లేక దీపారాధన చేస్తున్నారు, అది పొరపాటు. అలాగే కర్పూర హారతి ఆ బట్టల మీద పడేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కొంతవరకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవేటి చాంతాలు అవుతుంది. కనుక జూన్ 7 నుంచి జూలై 28 దాకా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మరొక గమనిక ఏమిటంటే, నేను బెంగళూరు నగరంలో ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంటాను. ఎప్పుడు జూలై మొదటి వారంలో ఉంటాను. బెంగళూరు నుంచి నా కోసం వచ్చేటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు నాతో మాట్లాడేటువంటి 40 నిమిషాలు 50 నిమిషాల కోసంగా 3 రోజులు సమయం వెచ్చించాలి. హైదరాబాద్ నగరంలో దిగంగానే ఇంకా నరకం కనబడుతుంది. ఇక వర్షం వచ్చిందంటేనా అంతే, ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోతారు. దీనివల్ల చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే వారి రిక్వెస్ట్ని నేను ఏదో ప్రకారంగా త్రోసిపుచ్చలేక తప్పకుండా వస్తానండి అన్నాను. కనుక ఓన్లీ 2 డేస్ మాత్రమే ఉంటాను. అది జూలై మొదటి వారంలో. కనుక ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించి 6వ తేదీ రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు అలా హాయిగా కొనసాగుతుంది. బట్ 1వ తేదీ ఏదో కొంచెం సంతానంతో విసుగ్గా ఉన్నట్టు ఉంటుంది, అనీజీగా ఉన్నట్టుంది. ఇక తప్పితే 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ దంపతుల మధ్య అనుకూల స్థితులు, శ్రీమతి శ్రీవారు, అలాగే వివాహం కాని వారికి ఏదో స్వల్పంగా అట్లా చిరుగాలు వీస్తున్నట్టుగా మంచి వార్తలు, పిల్ల తెమ్మెరలు వచ్చినట్టుగా మంచి వార్తలు, వ్యాపార భాగస్వాములకు, జీవిత భాగస్వాములకు, ప్రేమికులకు, లివింగ్ రిలేషన్స్లో ఉండేటువంటి వారికి, అలాగే రావాల్సినటువంటి డబ్బు, ఇవ్వవలసిన డబ్బు, ఇలాంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కొంచెం మెరుగుపడేటువంటి అవకాశాలు వస్తాయి. శత్రువులపైన ఏదో విజయం సాధిస్తాము గట్టిగా అనేటువంటి కొండంత ధైర్యం కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కొండంత ధైర్యం ఉన్నా కూడా అది 6వ తేదీ వరకు మాత్రమే వస్తుంది. 7వ తేదీ నుంచి ఆ ధైర్యం పెట్టుకోవద్దు. వాడిని ఏదైనా సరే వాడు అవతల వాడిని తాట తీసేద్దాం,
అని మాత్రం వద్దు. వీలైనంత వరకు కలహాలకు వెళ్ళకూడదు, కోపాలకు వెళ్ళకూడదు. ప్రశాంతంగా ఉండండి. జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ని మాత్రం సంప్రదించండి. సొంత వైద్యం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో మెడికల్ షాప్లో ఏదో మాత్ర అడిగేసి వేసేసుకున్నాను మాత్రం వద్దు. వైద్యుల నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సిజేరియన్ సమయాలు ఉంటాయి. సిజేరియన్ సమయాలు సిద్ధాంతులు చెప్తుంటారు, నేను చెప్తుంటా, మేము సమయం ఇచ్చినంత మాత్రం గుడ్డిగా ఫాలో కాకూడదు. మా సమయాన్ని డాక్టర్ గారికి చెప్పి, అయ్యా సిద్ధాంతి గారు ఈ టైం చెప్పారు, ఇంతవరకు ఓకేనా, మీరు ఓకేనంటేనే, లేదంటే మీ సమయం ప్రకారం మీరు ఆపరేషన్ చేయండి అని చెప్పాలా. అంతే తప్ప సిద్ధాంతులకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడు జూన్ 7 నుంచి జూలై 28 మధ్య. ఇక నెక్స్ట్ ఇవన్నీ 6వ తేదీ రాత్రి వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా 6వ తేదీ రాత్రి దగ్గర నుంచి 6వ తేదీ రాత్రి 8:07 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు అది ఏదో కొంచెం వ్యతిరేకంగా పోతున్నట్టుగా, బండి స్లోగా పోతున్నట్టుగా, అనుకూలం తగ్గినట్టుగా, తండ్రితో ఏదో పేచీలు వస్తున్నట్టుగా, అంతా వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. టోటల్ చెప్పాలంటే కొంచెం అన్ఫేవరబుల్ టైంగా భావించాలి. ఇందులో ఈ అన్ఫేవరబుల్ టైంలో కూడా అష్టమచంద్ర దోష సమయం కూడా ఒకటి కలిసి ఉంది. అది ఎప్పుడు ఉందంటే 6వ తేదీ రాత్రి 8:07 నుంచి 9వ తేదీ ఉదయం 8:51 వరకు అది అష్టమచంద్ర దోష సమయం అంటారు. ముఖ్యంగా ఆ టైంలో డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రికల్ వర్క్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా 7, 8, 9, 10 ఈ 4 రోజులు కూడా అనుకూలమైన రోజులు కావు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇక మీన రాశిలో జన్మించిన విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకు 5వ తేదీ గురువారం వేకుంజామున ఎర్లీ అవర్స్ 3:35 ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం ఉదయం 6:34 వరకు అనుకూల సమయం కాదు. టోటల్గా 5వ తేదీ ఫుల్ డే అండ్ నైట్ వారికి అనుకూలం కాదు. పూర్వభాద్ర 4వ పాదం. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన మీన రాశి జాతకులకి 6వ తేదీ శుక్రవారం ఉదయం 6:34 నుంచి 7వ తేదీ శనివారం ఉదయం 9:40 వరకు వారికి అనుకూలమైన టైం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక చివరి నక్షత్రం రేవతి. ఈ రేవతి జాతకులకి 7వ తేదీ శనివారం ఉదయం 9:40 నుంచి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:42 వరకు అది అనుకూలమైన సమయం కాదు. వారి జన్మ నక్షత్రరీత్యా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా టేక్ అట్మోస్ట్ కేర్, పర్టికులర్లీ ఫ్రమ్ జూన్ 7th to జూలై 28th. కోపాలకి కలహాలకి దూరంగా ఉండాలి. వేగంగా నడపొద్దు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. అవతల వాడి మీద కన్నెర్ర చేయటానికి దూషిస్తూ పైకి దూకుదాము, కొడదాము అనే ఆలోచనతో ఉంటారు కొంతమంది. అందరూ కాదనుకోండి, కానీ అలాంటి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. శుభం.